ఇలా ధరణి ఏం చేసింది? ధరణి ఊరును మింగింది మరి ధరణి. ఆదిలాబాద్ జిల్లా సావర్గం ఊరోళ్ళంతా 25 ఏళ్ల కిందట ఒకరి కాడ భూమి కొని ఇండ్లు కట్టుకున్నారు. కానీ ఎవ్వరికి రిజిస్ట్రేషన్ లేవు, బాండ్ కాగితాల మీద రాసుకున్నారట. ఏమంటాను ధరణి వచ్చిందో అనుభవదారుల కాలం తీసేసే వరకు భూమి పాత ఓనర్ పేరు మీదే చూపిస్తుందట. ఈగేముంది, ఊరు మొత్తం నాదే, ఖాళీ చేయాల్సిందే అని ధమ్కి ఇస్తుండట మీ నాయన. పట్టేదారుడు వచ్చి ఇవి మీ ల్యాండ్ కాదు, జేసీబీ వేసి కులగొట్టేస్తా, బెదిరించుడు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మహబాద్ జిల్లా నారాయణపురంలో సుతాయింతే ఏండ్ల సంధి దున్నుకుంటున్న భూములు ఫారెస్ట్ వాళ్ళే అని ధరణిలో చూపిస్తుందట. చాలా మందికి గిసొంటి తిప్పలే, సర్వే నంబర్ల తప్పులు, భూముల వివరాల తప్పులు, పేర్ల తప్పులు, ఎక్కువ తక్కువలు, ఆఖరికి ఊర్లనే ఏరేటోళ్ళకి రాసిస్తుందంటే ధరణి కథ ఎట్లున్నదో చూడుర్రి. ధరణితోని పైసల పంట పండుతుందో పబ్లిక్ కాదు సర్కార్కు. వెబ్సైట్ తెచ్చిన కాంచి 2 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు కమాయించిండ్రు. మళ్ళా పౌతి, మార్టిగేజ్, నాలా, పెండింగ్ మ్యూటేషన్లు, జీపీఏ, లీజ్ అప్లికేషన్లు, ఛార్జీల పేరు మీద గట్టిగానే గుంజుతాండ్రు. ఇక పాస్బుక్ ల పేరు తప్పు పడ్డా, సర్వే నెంబర్ రాంగ్ పడ్డా, భూమి తక్కువ చూపించినా, అసైన్డ్ భూమి కిందికి పోయినా ఏది మార్చాలన్నా ఛార్జీలు కట్టాల్సిందే. ఈ ధరణి దొరల కోసం పెట్టింది. ఈ ధరణి కేసీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ. భూములకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ భూ భారతికి శ్రీకారం చుట్టింది. ధరణిలోని 33 మాడ్యూల్స్ పరిష్కరించలేని సమస్యల్ని భూ భారతిలో 6 మాడ్యూల్స్ లోనే సరిచేస్తామని సర్కార్ స్పష్టం చేసింది.